శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ రీసెంట్‌గానే 'నాని' గారి 'పారడైజ్' మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అనేక వివాదాలు ఈ ట్రైలర్‌ని చుట్టుముట్టినాయి సార్. ఏంటి ఆ వివాదాలు? దీనిపైన మీ అభిప్రాయం? వివాదాలు అంటే ఏమున్నాయండి వివాదాలు? బాగానే ఉంది కదా ట్రైలరు. ఓకే. అంటే అదేదో బీజీఎం మింగేసింది, లేకపోతే దానిలో వాడిన పదాలు చాలా ఓపెన్‌గా కొన్ని విషయాలు వాళ్ళు ట్రైలర్‌లో మాట్లాడారు. ఇది ఒక అణచివేతకి గురైనటువంటి ఒక సమూహం తాలూకా రివోల్ట్‌కి సంబంధించిన సినిమా. ఒక ప్రాంతంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ని అణిచివేసి వాళ్ళతో పనులు చేయించుకుని వాళ్ళకి ఏ రకమైన వికాసము లేకుండా బానిసల్లాగా చూస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళు మాకు దక్కాల్సిన వాటా మాకు దక్కకపోతే ఊరుకోం అని చెప్పి తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయటంలోనే హింస ఉండి తీరుతుంది. అంటే అణిచివేసేవాడు, బాబు నువ్వు మమ్మల్ని దోపిడీ చేస్తున్నావు మానేయి అంటే మానేయడు, కొడతాడు. నువ్వు కొడుతున్నావు బాబు తప్పిది అని చెప్తే వినడు, కొడుతూనే ఉంటాడు. అతనికి అయ్యే భాష ఏమిటి? ఆయుధమే. అందుకని ఆయుధంతో మాట్లాడితే తప్ప వినడు. అందుకని ప్రతి తిరుగుబాటులోనూ ఖచ్చితంగా తిరుగుబాటుదారుల చేతుల్లో ఏదో ఒక ఆయుధం ఉండి తీరుతుంది. అలా ఇతని చేతిలో బ్లేడ్లు పెట్టాడు ఆ డైరెక్టర్ గారు శ్రీకాంత్ ఓదెల. ఆ బ్లేడ్లు ఇవన్నీ పట్టుకొని రక్తపాతం సృష్టిస్తే తప్ప కుదరదు. అంటే ఇప్పుడు బిడ్డకి పురుడు పోసేటప్పుడు ఆ బిడ్డ పుట్టేటప్పుడు రక్తం వస్తుంది, అనివార్యం. అది దాన్ని ఎవడు కాదనలేని వాస్తవం. అలాంటి రక్తపాతమే కనిపించింది ఇందులో. అంటే ఒక యుద్ధం జరిగినప్పుడు అనివార్యంగా బ్లడ్ కనిపిస్తుంది, కనిపించకుండా ఎలా ఉంటుంది? నెత్తురు చెందకుండా విప్లవాలు జరుగుతాయి అనుకోవడం భ్రమ. ఇప్పుడు గాంధీ గారు అహింసాత్మకమైనటువంటి నిరసనలతో మనం స్వతంత్రం తెద్దాము అని అనుకుని చేసిన క్విట్ ఇండియాలు, ఈ ఆందోళనల్లో వీళ్ళ వైపు నుంచి హింస జరగకపోయినా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి హింస జరిగి నెత్తురు కారింది కదా. కాబట్టి బ్లడ్ చెందటం అనేది మామూలు విషయమే. విప్లవాలు, తిరుగుబాట్లు ఇలాంటివి జరిగినప్పుడు అందులో భాగమే ఈ సినిమాలో చూపించింది. అది వాళ్ళు ఒకవైపు దోపిడీ శక్తులు వాళ్ళ కల్చరల్ రిప్రజెంటేటివ్గా కోకిలని చూపిస్తారు, వీళ్ళు కాకిని చూపించారు, ప్రత్యామ్నాయం. అలా ప్రతిదీ. నలుపు మా జెండా అనే డైలాగ్ ఉంది, అది కూడా నిరసన స్వరంలో భాగమే. కాకి మా పక్షి, నలుపు మా జెండా, ఈ దేశం మాది, ఈ దేశాన్ని మేము సాధించుకుంటాం, అవతల వాళ్ళు బలాన్ని ఉపయోగిస్తే మేము కూడా అంతకంటే బలాన్ని ఉపయోగిస్తాం, సాయుధంగానే ఈ దేశాన్ని విముక్తి చేసుకుంటాం అనేది ఇందులో నడిచినటువంటి నాని గారి ఆయన అరిచి చెప్పే డైలాగులు జస్ట్ ఇదే. సో ఆ జస్ట్ బాగుంది. కాకపోతే మీరు అన్నదానిలో కొంచెం డైలాగుల్ని మ్యూజిక్ కమ్మేసిందేమో అనే అభిప్రాయం కూడా ఉంది. కానీ తప్పదు. అంటే అది థియేటర్కల్గా ఆ లేయర్స్ అన్నీ విడిపోయిన తర్వాత జనాలకి కలిగేటువంటి అనుభూతి వేరు. మనం అన్నీ కలిపి ఒక తరహా మోనోలో వింటున్నాం ఇప్పుడు ఉన్న లిమిటేషన్లు. ఆ ఫోన్కు ఉన్నటువంటి టెక్నికల్ వెసులుబాటుల పరిధిలో మనం వింటున్నాం. ఈ వింటున్నప్పుడు కొంచెం అది కమ్మేసిందేమో అనిపిస్తోంది. మరి ఈ ఫీల్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కలక్కపోవచ్చేమో. అందుకని అది రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది ఇప్పటికీ. వాళ్ళకి కంటెంట్గా వస్తున్నటువంటి విమర్శలు అయితే సహేతుకం కాదు. వాళ్ళు ఈసారి దసరాలాగా డిసప్పాయింట్ చేయదలుచుకోవడం లేదు అనేది అయితే అర్థమైంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగానే గుద్దాలి అని అనుకుంటున్నారు. వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది ఆ ట్రైలర్ చూస్తే. సో దీని మీద వస్తున్న వివాదాలు ఇవన్నీ కూడా జస్ట్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాటలే. కానీ ఆ సినిమా కంటెంటు లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఆలోచిస్తే ఇవేవి వివాదాలు కాదు, తప్పులు అంతకంటే కాదు.